నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. గాఢ అంధకారములైన కన్నీటి లోయలైన కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నా కాళ్ళు తడబడగా నడవలేక నిలబడగా, నా కాళ్ళు తడబడగా నడవలేక నిలబడగా, అడుగులో అడుగేసి చేతులో చెయ్యేసి, అడుగులో అడుగేసి చేతులో చెయ్యేసి, ఊసు చెప్పినాడు బూసు చెప్పినాడు, బాదరించినాడు బాస చేసినాడు, ఊసు చెప్పినాడు. ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. ముదిమిలో బలముడిగి నిలువలేక తేలిపోగా, చంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి, చంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి, ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చినాడు, ప్రాణమిచ్చినాడు ప్రేమ చూపినాడు. ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా, ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా, ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా, ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. గాఢ అంధకారములైన కన్నీటి లోయలైన కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. అవును తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ప్రతి విషయంలో ప్రభువా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు తండ్రి, మాకు నడక నేర్పిస్తున్నావు తండ్రి. ప్రాణం ఇచ్చే దేవుడు నాయన నా యేసయ్య, ప్రేమ చూపే దేవుడు తండ్రి, నీకు వందనాలు. మా కొరకు నీ ప్రాణం త్యాగం చేసి మాపై నీ ప్రేమ కుమ్మరించిన దేవా,
నీకు వేలాది వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద పాస్టర్. ప్రేసలు ఆమేన్, ఆమేన్. దేవా మీకు ఆరాధన. ఇప్పుడు ಎಲ್ಲರೂ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. దేవుడు మనకు చక్కని ఒక రోజు కూడా జీవం కలిగిన దేవుడు కృపను బట్టి దేవుడు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం అందరం ఆరోగ్యవంతులుగా బ్రతకడం దేవునికి చిత్తం. మనందరం ఆరోగ్యంతో ఉండడం దేవునికి చిత్తం అన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే యోహాను వ్రాసిన 3వ పత్రికలో ప్రియులారా మనం చూసినట్లయితే ఇలాగే రాయబడి ఉంది. ఆమేన్. దేవా స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన. అంటే యేసుక్రీస్తు దాసులను యాకోబు. యేసయ్య మీకు ఆరాధన తండ్రి, స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య మీకు వందనాలు తండ్రి, స్తోత్రం, స్తోత్రం. కాబట్టి దేవునికి చిత్తం ప్రియులారా, మనం ఆరోగ్యంతో బ్రతకడం దేవుని యొక్క చిత్తం అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియుడా, నీ ఆత్మ బలంగా ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. నిర్మల్ పరిశుద్ధాత్మ వలన బలంగా ఉండినాక నీ ఆత్మ, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో దేవుని కుమార్తెగా మంచి ఉండాలని జీవం కలిగిన తండ్రి కోరుతున్నాం అనమాట. అన్ని విషయములు ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. కాబట్టి అనుదిన వాక్యం పూజిస్తున్న, ప్రార్థన చేస్తున్న, ఆరాధిస్తున్న నీ ఆత్మ అనుదినం బలపరచబడుతుంది అనమాట. జరుగుతుంది, మనలో జరుగుతుంది. నీ ఆత్మ అనుదినం బలం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. కాబట్టి బలం తగ్గిపోవడం కాదు, అనుదినం యేసునామములో మనందరి ఇన్నర్ మ్యాన్ బలపరచబడిన ప్రతిరోజు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవునితో కలిసి బ్రతుకుతున్న మీ ఆత్మ వాక్యం భుజిస్తున్న, ఆరాధిస్తున్న, జీవం గల దేవుని కొనియాడుతున్న మన ఆత్మ అనుదినం స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. కాబట్టి నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఇది జరుగుతుంది అనమాట. ఎవరైతే పరిశుద్ధాత్మలు ఆశ్రయించుకొని పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తున్నారో, వాక్యాలు భుజిస్తున్నారో, ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతుంది. కాబట్టి ఇన్నర్ స్ట్రెంగ్త్ మనకు అందరికి అవసరం. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో దాని యొక్క మేలు అనుభవిస్తాయి అనమాట. ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది మన హృదయం సంతోషంతో నింపబడతాయి అనమాట. హృదయం సంతోషంతో ఉండాలి, మనసు సంతోషంతో ఉండాలి. అదే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనములో ప్రియులారా మనం చూడవచ్చు. పవర్ఫుల్ మెడిసిన్ అనమాట. మనస్సు సంతోషంగా ఉండడం పవర్ఫుల్ మెడిసిన్ అనమాట. ఏ చియర్ఫుల్ హార్ట్ ఈస్ గుడ్ మెడిసిన్. ఇప్పుడు చాలా మంది మనం చూసినట్లయితే ఏ మెడికల్ షాప్లో వెళ్ళినా మంచి మందు దొరుకుతుందని అనుకొని దొరుకుతున్న వారిని ప్రియులారా మనం చూడవచ్చు. ఎక్కడ ఒరిజినల్ దొరుకుతుంది మంచి మందు, అది వాడుతున్న వెంటనే స్వస్థ జరగాలనే ఉద్దేశంతో దొరుకుతున్న వారిని ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. చూడండి 17వ అధ్యాయము 22వ వచనం సామెతల గ్రంథం. సంతోషము గల మనసు ఆరోగ్య కారణం. ఆరోగ్యం వస్తాయి అనమాట, హెల్త్ వస్తాయి అనమాట, ఆరోగ్యం, దీర్ఘాయుస్సు. కాబట్టి మన హృదయం ఎలా ఉంది? సోదరు, మన హృదయం ఎన్నో విషయం గురించి బాధపడుతున్నారేమో, కొందరు దుఃఖంతో ఉన్నారేమో. కానీ అందుకొరకు పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది, దేన్ని గురించి కూడా ఆలోనేసుకొని బాధపడవద్దు. బాధలు తీసివేయాలి, రిమూవ్ చేయాలి. హృదయం నుండి, మనసు నుండి రిమూవ్ చేయాలి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా రిమూవ్ చేయాలి. చెత్తలంతా రిమూవ్ చేయాలి. సాతాను స్వరం రిమూవ్ చేయాలి. సాతాను అబద్ధాలు మనకొద్దు. కానీ దేవుని యేసుక్రీస్తు మాటలు ఎంతో మధురమైనది. మన నిత్య జీవన అనుగ్రహించాం, ఆల్రెడీ రక్షణ అనుగ్రహించా, పాపాలు క్షమించాం. ఇంకా పనిష్మెంట్ లేదు. క్రీస్తుయేసునందు అందున్న వారికి ఏ పనిష్మెంట్ లేదు అని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. ఆ వాక్యాలు మనం విన్నప్పుడు మన హృదయం మనం ఎంతో ఆనందిస్తుంది. ఎందుకంటే పనిష్మెంట్, మరణం నుండి జీవగల దేవుడు విడిపించాం. అదే సత్య సువార్త.
జీవ మాటలు. అది విన్నప్పుడు మన హృదయం ఆనందిస్తుంది అనమాట. క్రీస్తునందు దేవుడు మనల్ని నూతన సృష్టిగా మార్చేశారు. కాబట్టి అది విన్నప్పుడు, ధ్యానించినప్పుడు మన హృదయానికి ఎంతో సంతోషం కలిగేసే మాటలు. అందుకని నూతన సృష్టిగా జీవం కలిగిన దేవుడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనలో వచ్చి మనల్ని మార్చేశారు. కాబట్టి ధ్యానించాలి. నిజంగా జరిగింది. అదే 2 కొరింథీయులు 5:17 అది మాట రాయబడింది. సత్యం అన్నమాట. కాబట్టి సత్యం నమ్మాలి, దేవుని మాటలు నమ్మాలి. రాజులకు యాజక సమూహంగా మార్చే, హల్లెలూయా, రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ గా మార్చేసే మనం. కాబట్టి మనం నవ్వుకోవాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా మనకు ఇచ్చేసాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 రాయబడింది. కాబట్టి మనం నవ్వుకోవాలన్నమాట, ఆనందించుకోవాలి. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని ఇచ్చేసాం. కాబట్టి మనం ఆనందించాలి. కుమారుడు మనలో వచ్చి నివాసం, మనతో పాటు నిరంతరం నివాసం చేస్తాను, నిరంతరం ఉన్నామన్నమాట. ఒంటరితనం నుండి విడిపించాం. కాబట్టి మన హృదయం ఆనందించినాక కాబట్టి మన హృదయం ఇంకా ఆనందించాలి. యేసుక్రీస్తు పరలోకం నుండి మీ కొరకే దిగొచ్చారు, మన కొరకే దిగొచ్చారు. కాబట్టి మనం ఆనందించాలి, మన గుండె ఆనందించాలి. రావడం మాత్రం కాదు, అదే యేసుక్రీస్తు కలువరి సిలువలో ప్రాణం పెట్టేది మీకోసమే, నా కోసమే. ఆనందించాలి. స్తోత్రం. అంటే ప్రభు జీవగల దేవుడు అంతగా ప్రేమించామన్నమాట. ఇప్పుడు దేవుడు నిన్ను అంతగా ప్రేమిస్తున్నా కాబట్టి మన హృదయం ఆనందించాలి. కాబట్టి నువ్వు బాధపడవద్దు. పలానా సిస్టర్, లేదంటే బ్రదర్, లేదంటే భర్త, లేదంటే భార్య, లేదంటే పిల్లలు నన్ను తక్కువ ప్రేమిస్తున్నాం అని ఆలోచన చేసుకొని నీవు బాధపడవద్దు. జీవం కలిగిన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాం, మనల్ని ప్రేమిస్తున్నాం. ఈ మెసేజ్ మన హృదయం అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రేమిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అది అర్థం చేసుకోని కొలది ఏమవుతుంది? మన హృదయం ఆనందం వస్తుంది, సంతోషం రావాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా సంతోషం అనుభవించాక, సంతోషము గల మనసు ఆరోగ్య కారణం అనమాట. గుడ్ మెడిసిన్. చీర్ఫుల్ హార్ట్ ఈస్ గుడ్ మెడిసిన్. కొందరు కొన్నిసారి మనతో పాటు ఉన్నవారు, కొందరు కొన్నిసారి దూరం అవుతారు, కొన్నిసారి వెళుతారేమో, కొన్ని జాబ్ పర్పస్ కానీ కొన్ని కారణాన్ని బట్టి వారు కొందరు వేరే చోటుకు వెళ్లాల్సిన పరిస్థితి కొన్నిసారి వస్తుంది. కానీ అప్పుడు మన మనసు బాధపడతాయి. యోహాను సువార్త 16 అధ్యాయంలో చూడవచ్చు. యేసుక్రీస్తు శిష్యులతో చెప్పాను, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నా, మీ మేలుకొరికి వెళుతున్నామని మాట వినగానే శిష్యులు దుఃఖం వచ్చామన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు తోడుగుండే ప్రతి అవసరాలు తీర్చబడతాయి అన్నమాట. కాపుదల ఉంది, మేలుంది, మంచి ఆహారం దొరుకుతుంది, మంచి కాపుదల ఉంది, స్వస్థత ఉంది. కానీ యేసుక్రీస్తు వెళుతున్నామని చెప్పినప్పుడు శిష్యులు బాధపడు. ఇక్కడ కొందరు మనతో పాటు ఉన్నవారు, కొందరు ఏదైనా జోబు కొరకు కానీ ఏదైనా పర్పస్ వారు వెళుతున్నామని మాట అయిపోయినప్పుడు మనకు కొన్నిసారి బాధ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం, నేను వెళ్ళడం మీకు మేలే, ఎందుకంటే వెళ్ళిన తర్వాత నేను తిరిగి వస్తాను. అదే యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత పెంతెకోస్తు పండుగ రోజు అంటే పరిశుద్ధాత్మని పంపించాం. పరిశుద్ధాత్మ ద్వారా మహిమాపూర్ణానికి క్రీస్తు శిష్యుల్లోనికి మరలా వచ్చి వారిలో నివాసం చేయడం ప్రారంభించామన్నమాట. అదే సంఘం. ఇప్పుడు సంఘం అంటే ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు మరలా వచ్చి నివాసం చేస్తున్న మనుషులు గుంపు అన్నమాట సంఘం, దేవుని సంఘం. హల్లెలూయా. కాబట్టి ఇది మనలో కూడా జరిగిన స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ వలన మహిమాపూర్ణ క్రీస్తు మనలో వచ్చి మనతో పాటు నివాసం చేసింది. ఎందుకంటే ప్రభుకు తెలుసు, ప్రభు మాత్రం స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 28:20 చూడవచ్చు, నేను మాత్రం సదాకాలం మీతో నివాసం చేస్తాను, సదాకాలం నీతో నేను ఉండాను అని ప్రభు వాగ్దానం చేశారు. కాబట్టి ఆ ప్రభు ప్రియులారా మహిమాపూర్ణానికి క్రీస్తు పరిశుద్ధాత్మలైన మనలో వచ్చి నివాసం చేస్తున్నాం. హల్లెలూయా. ఎందుకంటే జీవగల దేవునికి తెలుసు మనకు ఎల్లప్పుడూ సహాయం కావాలి, ఎల్లప్పుడూ జీవగల దేవుడు మనతో పాటు ఉండాలి, అంతే. ఎందుకంటే దేవుడు సట్టిగా దేవునికి తెలుసు
మనిషికి ఏం కావాలి, మనకి ఏం కావాలి అని జీవం కలిగిన దేవునికి తెలుసు. కాబట్టి ప్రియులారా, మనకు ఎల్లప్పుడూ జీవం కలిగిన దేవుని యొక్క సహాయం కావాలి, జీవం కలిగిన దేవుని యొక్క ప్రెసెన్స్ మనకు కావాలి, ఫెలోస్ కావాలి అని తండ్రికి తెలుసు, జీవం కలిగిన దేవునికి తెలుసు. ఎందుకంటే దేవుడు అలాగే తయారు చేసి ఆ ఉద్దేశంతోనే తయారు చేశాడు. కాబట్టి జీవం కలిగిన దేవుడు మనతో పాటు ఏ మనిషితో అయితే లేదు అంటే ఆ మనుషులు చాలా ఇబ్బందులు అనుభవిస్తాయి అన్నమాట. ఇక్కడ వారి హృదయం దుఃఖం, నిరాశ, బాధలు ఎక్కువ రావడానికి అవకాశం ఇంకా ఎక్కువనే. అందుకొరకే ప్రియులారా, జీవం కలిగిన దేవుడు మన యొక్క ప్రియులారా సమస్యలు అర్థం చేసుకొని జీవం కలిగిన దేవుడే వచ్చి నివాసం చేస్తున్నాడు. కాబట్టి జీవం కలిగిన దేవుడు వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు, మీలో ఉన్నాడు. ఇది మీరు ధ్యానించాలి. ఇది మీరు నిరంతరం ధ్యానిస్తున్న వాళ్ళు ఏమవుతుంది? మీ హృదయం ఆనందంతో నింపబడుతుంది. హృదయం ఆనందం తప్పకుండా వస్తుంది. దావీదు గురించి రాయబడింది అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో. దావీదు తన ఎదుట జీవం కలిగిన దేవుడు ఉన్నాడని చూసామన్నమాట, విశ్వాసంతో చూసాం. కాబట్టి తన హృదయం ఆనందం వచ్చామన్నమాట, నోటిలో కూడా ఆనందం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు నిరంతరం మనకు అండగా తోడుగా ఉండడమే మన ఆనందం. హల్లెలూయా. అదే నిజమైన ఆనందం అన్నమాట. మిగిలిన అందం కూడా మనం చెప్పలే, కొన్ని సరి వస్తాయి, కొన్ని సరిపోతాయి. కానీ జీవం కలిగిన దేవుడు మాత్రం ఎల్లప్పుడూ ఉన్నాడనమాట. దేవునికి స్తోత్రం. అదే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా, సంతోషము గల మనసు ఆరోగ్య కారణం. ఇప్పుడు మనం ధ్యానించాలి, ప్రభు మాటలు ధ్యానించాలి. ప్రభు నాకు అండగా ఉన్నాం, తోడు ఉన్నాం, ప్రభు నన్ను ప్రేమించాం, ప్రభు మన కొరకు సిల్వలో అన్ని చేసే. ప్రియులారా, ప్రభు మన కొరకు, మనం స్వస్థ కొరకు, మన సంతోషం కొరకు, మన సమాధానం కొరకు, మన విడుదల కొరకు, మన మేలు కొరకు, మన ఆశీర్వాదం కొరకు ప్రభు కలువరి సిలువలో చేసేసామన్నమాట. తన ప్రాణం పెట్టాం. దానికంటే ఏం చేయాలి ప్రియులారా? ప్రభు చేసాం. అది మాత్రం కాకుండా సమాధి నుండి తిరిగి లేపబడిన ప్రభు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో వచ్చి ఇప్పుడు నివాసం చేస్తుంది. ఇది మనం చూడాలి, ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇది మనం లోతుగా గ్రహించాలి అనమాట. అది గ్రహించిన కొలది సంతోషం, ధైర్యం, బలం ఇంక్రీస్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కూడా అధైర్యంతో బ్రతకడానికి కారణం, దుఃఖం, నిరాశతో బ్రతకడానికి ప్రాముఖ్యమైన కారణం నాకు తోడుగా ఎవరు లేదని ఆలోచన అనమాట. కాబట్టి సత్యం ఏంటిది? గొప్పవాడు, గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనతో పాటు తోడుగా ఉన్నామన్నమాట. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు, మనతో పాటు ఉన్నాడని ఇది మనం ధ్యానించాలి. ఇది సత్యం అన్నమాట. అదే కొలొస్సీయులకు రాసిన పత్రికలో రాయబడింది. ధ్యానించబడి ఏమవుతుంది? మన హృదయానికి ఆదరణ వస్తుంది. ఆదరణ వస్తుంది అనమాట. ఆదరణ వస్తుంది, సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, ధైర్యం వస్తుంది. అంతే ప్రియులారా. కాబట్టి గొప్ప దేవుడు మనలో ఉన్నవాడి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఏ చియర్ఫుల్ హార్ట్ ఈస్ గుడ్ మెడిసిన్. కాబట్టి మనం క్రియేట్ చేసుకోవాలి సంతోషం. ప్రియులారా, కలిగేసే మాటలు మనం పలకాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునిలో మనం ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో వారు నవ్వుతారు, వారి హృదయం ఆనందిస్తుంది అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడుతున్న వ్యక్తులు హృదయం ఓదార్పు వస్తుంది, ధైర్యం వస్తుంది అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడుతున్న వ్యక్తులు. అదే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యం అంటే భోజనం పానీయం కాదు గాని నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అందరి ఆనందం. కాబట్టి పిల్లలు మనం ఆనందించాలి. దేవుని కుమార్తెగా ఏదో ఒక రోజు ఆనందిస్తామే కాదు. మనమైతే ఫంక్షన్ వచ్చినప్పుడు, పెళ్లి వచ్చినప్పుడు, న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఆనందించే వారిని మనం చూడవచ్చు. న్యూ ఇయర్ అంటే చాలా ఆనందం. కానీ ఆ రోజు తాండిన తర్వాత దుఃఖం, నిరాశ, బాధతో బ్రతున్న వారిని మనం చూడవచ్చు. ఇంకా కొన్ని రోజులు వచ్చినప్పుడు మాత్రం ఆనందించే వారిని మనం చూడవచ్చు. కానీ అది కాదు దేవుడు కోరేది, అది కాదు. దేవుడు కోరేది ప్రతిరోజు నీవు ఆనందించాలి, ప్రతి నిమిషం నీవు ఆనందించాలి, దేవుళ్ళు ఆనందించాలి ప్రియులారా. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ దినములో మనం చూడొచ్చు. ప్రభువునందు ఎల్లప్పుడు చూడండి, ఎల్లప్పుడూ ఆనందించుడు అది చెప్తున్నాను. కాబట్టి దేవుడి జనుడు చెరసాల్లో ఉన్నాం. సంగమా, నీవు బాధపడవద్దు. చెరసాలు ఉన్నా కానీ జీవం కలిగిన దేవుని చేతుల్లో ఉన్నామన్నమాట. జీవం కలిగిన దేవుని చేతుల్లో ఉన్నాం, దేవుని కలిగి ఉన్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని కలిగి ఉన్నాం.
యోసేపు అలాగే, యోసేపు పాత గ్రంథాన్ని మనం చూడవచ్చు. యోసేపు చెరసాలలో ఉన్నాం కానీ జీవగల దేవుని చేతిలో యోసేపు ఉన్నాం కాబట్టి అదే బాధ లేని అనుభవం. కాబట్టి చెరసాలలో ఉన్నా కానీ ఆనందిస్తున్నాం అన్నమాట. అంతే, పాటలు పాడుతున్నాం, శుద్ధిస్తున్నాం. ఎందుకంటే జీవగల దేవుడు అండగా తోడు ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి పౌలు స్పష్టంగా చెప్పాం, పరిశుద్ధాత్మ వల్ల చెప్పాం, మీరందరూ ఆనందించుడి. నా గురించి ఆలోచన వేసుకొని మీరు బాధపడవద్దు. నువ్వు బాధపడుతున్న కొద్ది బలకైన పరచబడతాయని తెలుసు. అందుకొరకు చెప్తాను, ఇప్పుడు నువ్వు బాధపడవద్దు, నువ్వు ఆనందించాలి. అంతే, ఆనందించాలి. పరిశుద్ధాత్మం నింపబడి ఆనందించే గుంపు దేవుని పిల్లల గుంపు అన్నమాట. కానీ జీవగల దేవుని కలిగిన దేవుని పిల్లలు ఎక్కువ ఆనందిస్తాయి అన్నమాట. ఇక్కడ దానికంటే గొప్ప ఆశీర్వాదం ఏమీ లేదు. కాబట్టి గొప్ప ఆశీర్వాదం కలిగిన నీవు పరువునందు ఆనందించుకోవాలి. గొప్ప ఆశీర్వాదం కలిగిన నువ్వు, జీవం కలిగిన దేవుని కలిగిన నువ్వు ఆనందించాలి ప్రియులను. అని చాలా మందికి ఇంకా కూడా తెలియలేదు. ఇంకా గొప్ప ఆశీర్వాదం కొరకు చాలా మంది వెతుకుతున్నారు. గొప్ప ఆశీర్వాదం కొరకు చాలా మంది వెతుకుతున్నారు, ఇంకా దొరుకుతుంది. కాబట్టి ప్రియులరా, రక్షణ పొందిన నీవు, జీవం కలిగిన నీవు, జీవం కలిగిన దేవుని ఆశ్రయించాలి. దానికంటే శ్రేష్టమైన ఆశీర్వాదం ఎవరు లేదన్నమాట. ఒకవేళ ఉంది అని అనుకొని ఉండే దొరకలేదు, లేదు. ఇక్కడ ఆకాశం భూమి సృజిన జీవం కలిగిన దేవుని కంటే గొప్ప ఆశీర్వాదం ఇంకా ఏమీ లేదు. స్తోత్రం. కాబట్టి జీవం కలిగిన నీవు గొప్ప ఆశీర్వాదం కలిగి ఉన్నా. ఇది అర్థం చేసుకోవాలి. ఇది చాలా మంది అర్థం చేసుకోవడం లేదు. అందుకొరకే ఇది ఈ సత్యం అర్థం చేసుకోలేని వారు ముఖం చూస్తే అర్థమైపోతుంది. వారు ఏడుస్తుంది, నిరాశ, డిప్రెషన్. కారణం జీవం కలిగిన దేవుడు వారిలో వచ్చి నివాసిస్తున్న రక్షణ పొందిన వారు, కానీ అది అర్థం చేసుకోలేని వారు ఇంకా ఏడ్చుకొని బ్రతుకుతారు. అందుకొరకు సత్యం గ్రహించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. సత్యం గ్రహించాలి, సత్యం గ్రహించాలి. పరిశుద్ధాత్మ సహాయం వల్ల సత్యం గ్రహించినప్పుడు సత్యం డెలివరీస్ విడుదల తీసుకుని వస్తాయి, సాధించడం. కాబట్టి బంధకాలు తొలగిపోతుంది. సత్యం గ్రహించలేదు అంటే బంధించబడిన స్థాయి. సత్యం గ్రహించినప్పుడు సంతోషం, సమాధానం, ధైర్యం అన్నమాట. కాబట్టి జీవం కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్నాడు. అదే కొలొస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో చూడవచ్చు. చూడవచ్చు. మహిమాపూరుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాం. కానీ ఈ సత్యం చాలా మందికి పాత నిబంధన కాలంలో ఉన్న చాలా మందికి తెలియలేని విషయం అన్నమాట, మర్మంగా ఉన్న విషయం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచాం. జీవం కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీరు ఉన్నాడని. ఇప్పుడు ఇది గ్రహించినప్పుడు ఏమవుతుంది? ఇది గ్రహించిన వ్యక్తులు నిరాశలో ఉండలేదు, వారికి నిరీక్షణ వస్తాయి అన్నమాట. ధైర్యం వస్తుంది, విశ్వాసం ధైర్యం వస్తాయి అన్నమాట. కాబట్టి ఇది గ్రహించాలి, వాక్యం గ్రహించాలి, వినాలి, గ్రహించాలి, పరిశుద్ధాత్మ వలన గ్రహించాలి. కాబట్టి వాక్యం గ్రహించిన వారు ఆనందిస్తాయి అన్నమాట. ఇంకా 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడవచ్చు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన నీవు నిత్యం బ్రతుకుతుంది. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన నీవు సూపర్ న్యాచురల్ బర్త్, బోర్న్ అగైన్. కొత్త జన్మించిన నీవు వాక్యం నిత్యమైనది కాబట్టి నిత్యరు తండ్రి నిత్యం. వాక్యమైన దేవుడు నిత్యం కాబట్టి వాక్యం నిత్యం ఉన్నది కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన నీ ఆత్మకు చావు లేదు. అంటే దానికి అర్థం ఏంటది? నిత్యం నువ్వు జీవం కలిగిన దేవునితో బ్రతుకుతుంది. స్పిరిచువల్ డెత్ లేదనమాట, చనిపోలేదనమాట. నీ ఆత్మ జీవం కలిగిన దేవునితోనే నిత్యం బ్రతుకుతుంది. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్తగా జన్మించిన నీవు జీవం కలిగిన దేవునితో నిత్యం బ్రతుకుతుంది. అది దేవుని చిత్తం అనమాట. హల్లెలూయా. అందువరకు ప్రియులారా, మనం ఆనందించాలి. ఎందుకంటే మరణం నుండి దేవుడు విడిపించాం. ఆత్మీయ మరణం ఘోరమైన అనుభవం. ఇప్పుడు కూడా మనం చూడవచ్చు, అనేకులు స్పిరిచువల్ డెత్లు ఉన్న వారిని చూడవచ్చు ఆత్మీయ మరణంలో ఉన్నారు. కానీ వారు గొప్పగా దీవించబడామని మనం కొందరు ఇప్పుడు కూడా కొనియాడుతున్న వారిని కూడా మనం చూడవచ్చు. ఆత్మీయ మరణంలో ఉన్న వ్యక్తులు మనం చూడవచ్చు. అలాంటి ఉన్న వ్యక్తులు గొప్పగా దీవించబడామని చెప్తున్న కొందరు మనుషులను కూడా వాక్య గరిపు లేని వారిని మనం చూడవచ్చు.
కాబట్టి సత్యమైనది, కాబట్టి గొప్ప ఆశీర్వాదమైనది ప్రియులారా. అందుకని మనం అర్థం చేసుకోవాలి, భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, దానికంటే గొప్పది జీవగలిగిన దేవుడు అనమాట. కాబట్టి ఎంత భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నప్పుడు కూడా జీవగలిగిన దేవునితో సంబంధం లేదు ఉండే సున్నా లెక్కడే అనమాట. టెంపరీ అనమాట సంతోషం. కానీ జీవగలిగిన దేవునితో కలిసి బ్రతుకుతున్న ప్రియులారా, అది పరమేందు ఆనందం అనమాట. అదే నిత్య సంతోషం, నిరంతరమైన ఆనందం. జీవగలిగిన దేవునితో, అదే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసే బ్రతకడం. అదే మనం పాపం చేయకముందు ఏదైనా తోటంలో ఆదాం హవ్వ అది అనుభవించామన్నమాట. ఆ సంతోషమే తిరిగి క్రీస్తు ద్వారా మనకు పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు అదే పరదేశ అనుభవం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ జీవంగల దేవునితో కలిసి ఫెలోషిప్ చేసుకోవడమే గొప్ప ఆనందం, స్తోత్రం. అలాగే మనందరూ ఉండాలని జీవంగల దేవుడు కోరామన్నమాట. అందుకొరకే కుమారుడు పంపించాం. కుమారుడు దాని కొరకు కావాల్సిన అన్ని చేసేసి మనల్ని తండ్రితో కనెక్ట్ చేయడానికి ప్రభు చేసేసాం. ప్రభు పరిశుద్ధ రక్తం కార్చేసాం. కాబట్టి మొదటి ఆదాం ప్రియులారా మనం చూడవచ్చు, తన అవిధేయతని బట్టి, తిరుగువాడు క్యారెక్టర్ని బట్టి దేవుని మాటలు పట్టించుకోలేదు కాబట్టి అనేకలు తన ద్వారా మనం దూరం అయిపోయినట్టు మనం చూడవచ్చు. అనేకలు దూరం అయిపోయాం. కానీ కడపటి ఆదాం యేసుక్రీస్తు ప్రియులారా మన తండ్రికి లోబడి తండ్రి చిత్తం అనేకలను తిరిగి తన ఇంటికి తీసుకొని వచ్చాం. దేవుని రాజ్యంలోనికి దేవుని బిడ్డలుగా మన యేసుక్రీస్తు మనల్ని అందరినీ తీసుకొని వచ్చాం. తిరిగి తండ్రితో కనెక్ట్ చేసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిచర్య ఇప్పుడు కూడా చేస్తున్నాం అనమాట. అనేకులను జీవంగల దేవునితో కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు జీవంగల దేవునితో సహవాసం కలిగి ఉండటం అదే గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఆ ఆశీర్వాదం వల్ల వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనందరూ ఉన్నాం. కాబట్టి మన హృదయం ఆనందించాలి. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడే అందే స్తోత్రం. కాబట్టి గడ్డెప్పు చేతలు ఉందని ఇది కాదు, ఆశీర్వాసాలు ఉందా ఇదంతా పక్క పెట్టాలి. కాబట్టి అసలైన ఆశీర్వాదం జీవగలిగిన దేవుడు. హల్లెలూయా. ఇది మనం గ్రహించాలి. అది యేసుక్రీస్తు గ్రహించాలి. అందుకొరకు యేసుక్రీస్తు యోహాను సువార్త 16 అధ్యాయంలో చెప్తున్న శిష్యులు చాలా మంది తన నుండి దూరం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు చెప్పాం, నేను ఒంటరిగా లేదు, చాలా మంది వెళ్ళిపోతున్నారు కానీ నేను మాత్రం ఒంటరిగా లేదు, ఎందుకంటే తండ్రి నాతో ఉన్నాడు. అదే జీవంగలిగిన దేవుడు. మనం కూడా చెప్పాలి, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నాతో ఉన్నాడు. కాబట్టి నేను ఆనందిస్తాను అంతే, స్తోత్రం. కాబట్టి నేను దేని గురించి మనం బాధపడవద్దు, చింతించకండి, బాధపడవద్దు. జీవంగలిగిన దేవుడు అండగున్న దేవుడు ఎక్కువ ఆనందించాలి, గ్రహించాలి. కాబట్టి జీవంగలిగిన దేవుడు ఉండడమే గొప్ప ఆశీర్వాదం. కాబట్టి సంతోషము గల మనస్సు ఆరోగ్యాన్ని. కాబట్టి జీవగలిగిన దేవుని కలిగిన వ్యక్తులు ఎల్లప్పుడూ ఆనందించుకోవచ్చు. అదే ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడని స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాం. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి, ఇంకా నువ్వు ఎందుకు దుఃఖంతో ఉండాలి? కాబట్టి జీవగలిగిన దేవునితో కలిసి బ్రతకడమే ప్రియులారా గొప్ప ఆశీర్వాదం. అదే హానోకు అదే అనుభవించాం. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తాం. అబ్రహాం ఒక అనుభవంలోనికి దేవుడు తీసుకుని వచ్చాం. ఇస్సాకుని జీవగలిగిన దేవుడు ఒక అనుభవంలోనికి తీసుకొని వచ్చాం. యాకోబును మనం చూడవచ్చు, జీవగలిగిన దేవునితో కలిసి బ్రతకడం అనుభవంలోనికి తీసుకొని వచ్చాం. అందుకొరకు వారు గొప్ప ఆశీర్వాదం అనుభవించాం. భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా అనుభవించారు. ఇప్పుడు జీవగలిగిన దేవునితో కలిసి బ్రతుకుతున్న నీవు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవిస్తుంది, భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా తప్పకుండా అనుభవిస్తాయి అనమాట. దేవుని చిత్తం అనమాట. కాబట్టి భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు బాధపడకండి, అది మీ దగ్గరికి మన దగ్గరికి వచ్చేస్తే అంతే స్తోత్రం. ఎందుకంటే జీవగలతో దేవునితో బ్రతుకుతున్నప్పుడు అదే కీర్తనలు 23 అధ్యాయంలో చూడవచ్చు, కృపాక్షేమం వెంబడిస్తే అంతే. కృపా సత్య సంపూర్ణ క్రీస్తు మనలో ఉన్నప్పుడు కృపాక్షేమం వెంబడిస్తుంది అంతే. స్తోత్రం. ఆశీర్వాదాలు మన దగ్గరికి వస్తుంది. ఎందుకంటే యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు ఆశీర్వాదానికి అర్హుడు. తండ్రి దేవుడు క్రిస్తువును మీలో నాటేసాం. ఇప్పుడు క్రిస్తువును కలిగిన క్రిస్తువుకు చోటిచ్చిన నీవు ఆశీర్వాదానికి అర్హురాలు అంతే. ఇంకా కొందరు చెప్తారేమో, క్రిస్తువును కలిగిన నీవు, రక్షణ పొందిన నీవు కొన్ని కారణాన్ని బట్టి, గతకాలంలో ఉన్న కొన్ని తప్పుని బట్టి నువ్వు ఆశీర్వాదానికి అర్హుడు కాదని కొందరు చెప్తారేమో. ఎందుకంటే వారికి యేసు రక్తం గురించి ఉన్న రెవల్యూషన్ లేదు. యేసుక్రీస్తు
మరణం గురించిన రెవల్యూషన్ లేదు. యేసుక్రీస్తు రక్తం ద్వారా పాప క్షమాపణ ఉంది. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నీతో పాపాలు క్షమించు అని ఆ వ్యక్తికి తెలియదు కాబట్టి వారు ఎలా చెప్తారని బాధపడవద్దు. సత్యం గ్రహించిన నీవు మనం అర్థం చేసుకోవాలి. నీవు ఆశీర్వాదానికి మనం అర్హుల యేసు రక్తాన్ని బట్టి. యేసుక్రీస్తును నమ్మిన యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు ఆశీర్వాదానికి అర్హుడు అర్హురాలు. కాబట్టి కొందరు చెప్పిన మాటని బట్టి అవును నేను ఆశీర్వాదానికి అర్హుడు అర్హురాలు కాదని దయచేసి నమ్మొద్దు, పలుకొద్దు. నువ్వు ఆశీర్వాదానికి అర్హుడు అర్హురాలు. ఎందుకంటే యేసు రక్తం ద్వారా పాప క్షమాపణ పొందిన వ్యక్తి. గొప్ప దేవుడే క్షమించేసి. కాబట్టి పొరలారా మనుషులు కూడా తప్పకుండా క్షమించాలి. కానీ క్షమించే మనసు చాలా మందికి లేదేమో. కానీ బాధపడవద్దు. కానీ నీవు క్షమించుకోవాలి. సోదరు, ఎందుకంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో క్షమించినట్టు మనం కూడా క్షమించుకోవాలి అంతే. కాబట్టి నువ్వు ఆశీర్వాదానికి క్రిస్తువును కలిగిన నువ్వు ఆశీర్వబడిన వ్యక్తి. ఇది సత్యం. కానీ క్రిస్తువును కలిగిన నువ్వు ఆశీర్వబడలేదు అని నువ్వు అనుకున్నారేమో. నూతన పరచబడలేని మనసు నుండి ఆలోచన వస్తాయేమో. సాతాను కూడా అదే చెప్తారు. కొందరు మనుషులు కూడా అదే చెప్తారు. నీవు ఆశీర్వాదం అనుభవించడం లేదని, ఆశీర్వాదం నీలో లేదని. కానీ అది సత్యం కాదు, అది అబద్ధాలు. అది విడిన వారు అది వినవద్దు. మనకు న్యూ క్రియేషన్, నూతన మార్చబడిన మనం దేవుని వాయిస్ వినాలి అంతే. సాతాను స్వరం వినవద్దు. సాతాను స్వరం విన్నవారే బంధించబడుతుంది, ఆశీర్వాదాలు అనుభవించలే. కాబట్టి నువ్వు జీవగల దేవుని స్వరం వినాలి. నువ్వు దీవించబడిన వ్యక్తి, క్రిస్తువును కలిగిన నువ్వు గొప్ప ఆశీర్వాదం కలిగిన వ్యక్తి, అన్లిమిటెడ్ ఆశీర్వాదం కలిగిన వ్యక్తి. కాబట్టి హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి అనమాట. గ్రహించుకోవడం చాలా ప్రాముఖ్యం. వాక్యం గ్రహించుకోవాలి. కాబట్టి క్రిస్తువును కలిగిన నువ్వు అనేకులను దీవించాలి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త నిర్మించిన మనం అనేకులను దీవించాలి. కాబట్టి మనం చూసినంత అనేకులు చనిపోయిన స్థాయిలో ఉన్నారు. కాబట్టి కొందరు మనం చూడవచ్చు, కొందరు మనం రక్షణ పొందలేని స్థాయిలో ఉన్న మీ దగ్గర ఉన్న ఎవరైనా సరే వారు మరణించిన స్థాయిలో ఉన్నా. కానీ వారికంటే నీవు గొప్ప రక్షణ పొందిన నీవు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారనమాట. ఇది మనం చూడాలి. కానీ మనం ఉల్టా చూస్తారని, రక్షణ పొందిన నిన్ను తక్కువ చూస్తారని, భూ సంబంధన ఆశీర్వాదాలు తక్కువ ఉంది అని. కాబట్టి రక్షణ పొందిన నీవు ఆకాశం భూమి ఆమె సృష్టించిన జీవగల దేవుని కలిగి ఉన్న నీవు గొప్ప స్థాయిలో ఉన్నావు. ఇది అర్థం చేసుకోవాలి. కానీ రక్షణ పొందలేని ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, నువ్వు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారే ఆత్మీయంగా చచ్చిన స్థాయిలో ఉన్నామని పరిశుద్ధ గ్రంథం ఎఫెసీయులకు రాసిన 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. కానీ చాలా సరి మనల్ని చిన్న చూపుగా చిన్నగా చూస్తున్నారు. వాక్య సత్యం గ్రహించలేదు కాబట్టి భూ సంబంధన ఆశీర్వాదాలే గొప్పదని అనుకొని ఆత్మ సంబంధన ఆశీర్వాదాలు దాన్ని చిన్న చూపుగా నువ్వు చూస్తున్నారని. కానీ అలాగే చూడవద్దు. కాబట్టి యాకోబు పాత దినాలలో మనం చూడొచ్చు, అలాగే చూడలేదు. యాకోబు దేవుని చేత దీవించబడిన తర్వాత, తల్లిదండ్రుల చేత దీవించబడిన తర్వాత యాకోబుకి అర్థమైంది. ఫరో, ఐగుప్తులో ఉన్న ఫరో చాలా గొప్ప వ్యక్తి, చాలా బిలియన్స్ ట్రిలియన్స్ ఆమె అంత డబ్బు కలిగిన వ్యక్తి ఉండవచ్చు. కానీ యాకోబు చూసినప్పుడు, ఫరోని చూసినప్పుడు యాకోబు మాటలు క్రియలు మనం చూడవచ్చు. యాకోబుకు తెలుసు నేను దీవించబడిన వ్యక్తి. అందుకొరకే ఎవరు దీవించారు? ఫరోను యాకోబు దీవించారు. కానీ మనం ఉల్టా జరుగుతున్నాయి చాలా సరి. మనం వారితో చెప్తున్నారని, ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తితో కూడా కొన్నిసారి చెప్తున్నారు మీరు నన్ను దీవించమని మనం చెప్తున్నారని. కానీ అసలైన ఆశీర్వాదం క్రిస్తువును కలిగిన నీలో ఉంది అనమాట. జీవంగల దేవుని కలిగిన నీలో జీవంగలిగిన దేవుడు ఉన్నా కాబట్టి అదే గొప్ప ఆశీర్వాదమని పరిశుద్ధాత్మ వలన గ్రహించాలి. అప్పుడు ఏమవుతుంది? నీవు వారి కొరకు ప్రార్థన చేస్తారు, నిత్య జీవన్ పొందినట్టు, రక్షణ పొందినట్టు సువార్తోడు ప్రేరిస్తారు, అంతే దీవిస్తారు, అంతే. సోదర ఉల్టా అవుతాయి అనమాట. అంటే అదే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తోక కాదు, తలగా దేవుడు ఆల్రెడీ నిలబెట్టాడు. కానీ మనకు అది ఇంకా అర్థం కావడం లేదని, సత్యం గ్రహించలేదు. తలగా నువ్వు పెట్టేమని గ్రహింపు లేదని ఇప్పుడు కూడా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రక్షణ పొందిన నీవు ఎన్నో దేవుడు తలగా నిలబెట్టా, ఇది మనం అర్థం చేసుకోవాలి. తలగా నిలబెట్టేమన్నమాట.
మనమేమంగా తలగనను నిలబెట్టుమని ప్రార్థన చేస్తున్నారని. కాబట్టి ఆత్మీయంగా చచ్చిన స్థాయిలో ఉన్నవారు వారు కింద స్థాయిలో ఉన్నాం. రక్షణ పొందిన నీవు క్రీస్తుతో పాటు తండ్రిని దేవుడు తిరిగిలేపి ఎఫెసీయులకు రాసిన పత్రిక 7వ వచనంలో రాయబడింది, పరలోకమందు కూర్చుండబెట్టాం. తండ్రి కుడి పార్శ్వంలో క్రీస్తు ఉన్నాం, క్రీస్తుతో పాటు నీవు కూర్చున్నాం. కాబట్టి క్రీస్తుతో కూర్చున్న నీవు చాలా ఉన్నతమైన స్థాయిలో జీవం గల దేవుడు నిన్ను నిలబెట్టాం. ఇది అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఇది అర్థం చేసుకోలేదు అంటే నువ్వు మామూలుగానే బ్రత్. ఇక్కడ నువ్వు వాక్యం గ్రహింపలేదు కాబట్టి. వాక్యం గ్రహించిన వ్యక్తులు దీవిస్తారు అంతే. స్తోత్రం. యాకోబుకి అర్థమైంది, నేను దీవించబడిన వ్యక్తి. కాబట్టి మనకు కూడా అర్థం చేసుకోవాలి, నేను కూడా తండ్రి చేత జీవంగల దేవుని చేత నేను దీవించబడిన వ్యక్తి అని. ఆ గ్రహింపు దేవుడు, జీవంగల దేవుడు అనుగ్రహించిన ఈ గ్రహింపు ఉంటే చాలు. నీవు ఆ గ్రహింపు వచ్చిన కొలది నీ మాటల క్రియలు అది రిలీజ్ అవుతాయి అంతే. వాక్యం గ్రహించిన వ్యక్తులు వారు ఎలాగైనా మాట్లాడతారు అంతే. స్తోత్రం. కాబట్టి పరవను కూడా యాకోబు దీవించా అంటే యాకోబు గ్రహించామన్నమాట, నేను జీవం గల దేవుని చేత దీవించబడిన వ్యక్తి. కాబట్టి ఈ రోజు నీవు నేను అర్థం చేసుకోవాలి, నేను ఆకాశం భూమి సందర్శించిన జీవగల దేవుని చేత పరలోక తండ్రి చేత క్రీస్తు ద్వారా నేను దీవించబడిన వ్యక్తి. ఆ దేవుని కంటే గొప్ప దేవుని ఇంకా ఏమీ లేదు. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఫలానా వారు నన్ను దీవించలేదు అని నువ్వు ఏడ్చుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఏషావలాగా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు రోజు ఆనందించాలి. ఎందుకంటే తండ్రి చేత, పరలోక తండ్రి చేత దీవించబడిన నువ్వు ప్రభువునందు మీరు ఆనందించాలి. అంతే. ఆనందించుడి, థ్యాంక్స్ చెప్పాలి, ఆనంద కన్నీళ్లు రావాలి అంతే. బాధతో ఉన్న కన్నీరు కాదు, ఆనంద కన్నీరు రావాలి. ఎందుకంటే తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రేక దేవుడు మనకు తోడుగా ఉన్నాం. నిత్యరోగ తండ్రి, నిత్య ప్రణాళిక కలిగిన జీవం కలిగిన దేవుడు, నిత్య వాక్యమైన దేవుడు, వాక్యం దారి పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన నువ్వు ఆనందించాలి. స్తోత్రం. ఎందుకంటే నిన్ను బ్రతికించాం దేవుడు. ఒకప్పుడు చనిపోయిన స్థాయిలో ఉన్నాం కరెక్టే, కానీ ఇప్పుడు బ్రతికించాం. కాబట్టి బ్రతికి ఉన్నాం, నిత్య జీవన పొందిన, రక్షణ పొందిన జీవగల తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో కలిసి బ్రతున్న నీవు నీ గుండె నీ హృదయం ఆనందించినది అంతే. హల్లెలూయా. ఎందుకంటే దేనికంటే శ్రేష్టమైనది ఏమీ లేదు. క్రీస్తు కంటే శ్రేష్టమైనది ఏమీ లేదు. జీవగల దేవుని కంటే శ్రేష్టమైనది లేదు. ప్రియులారా, ఆనందించాలి. ఇది దేవుని బిడ్డలు ఆనందించాల్సిన సమయం ఇది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా అసలైన ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వాదం ఎవరు తీసుకొని వెళ్ళలేదు. నీవు కూడా తప్పుడు నిర్ణయం చేయకుండా చూసుకోవాలి. శ్రమలైన, నిందలైన, అపమానాలైనా క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడకుండా చూసుకోవాలి. జీవగల దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనందరం తండ్రికి దేవుడు యేసుక్రీస్తు దీవించిన కాబట్టి మనం ఆనందిస్తాం, దేవుని స్తుతిస్తాం. కాబట్టి ఏ cheerful హార్ట్ ఇస్ గుడ్ మెడిసిన్, పవర్ఫుల్. కాబట్టి మనం ఆనందిస్తాం. ఇప్పుడు ఆనందించడానికి కారణం ఉంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు అండగా ఉన్నవాటి నువ్వు నేను ఆనందించే కృప పరిశుద్ధాత్మ దేవుడు అధికంగా మనకు అనుగ్రహించినాక, ఈ సత్యవాక్యాలు లోతు గ్రహించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నిరంతరం, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ నేర్పించినాక, ఆమె ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, సర్వశక్తి మందుల సర్వజాని గొప్ప దేవ, మీకు ఆరాధన తండ్రి. సత్యం గ్రహించినట్టు దేవ కృప, దేవా దయచేయము తండ్రి. దేవ సిక్కరాధన మా బుద్ధి స్వస్థపరచబడినాక తండ్రి, దేవ వాక్యం మళ్ళీ మార్చము తండ్రి. సత్యం గ్రహించుకొని నిలువ ఎల్లప్పుడు ఆనందించుకొని ముందుకు వెళ్ళి కృప దేవ దయచేయము తండ్రి. లోతుగా మీ ఆనందం తైల అభిషేకంతో కుమ్మరించుతండి. ప్రతి హృదయంలో దేవ సంతోషం వచ్చినాక సమాధానంతో నింపు ఓదార్పు దేవ తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేక దేవుడు మెల్లప్పుడు తోడు ఉన్నామని గ్రహింపు లోతుగా తండ్రి దయచేయము తండ్రి. దానికి వ్యతిరేకమైన సాతన బద్ధాలు దేవ ప్రభావాలు మైండ్ నుండి తీసివేస్తున్నాం, బ్రెయిన్ నుండి తీసివేస్తున్నాం. ఆ ప్రభావాలు మాటలు ఏశ్వరక్తం ఈశ్వరంలో తీసివేస్తున్నాం. బ్రెయిన్ నుండి ఏశ్వరక్తం ద్వారా కడుగుతున్నాం, శుద్ధి చేస్తున్నాం. ప్రభావ ఈశ్వరుని మీ సన్నది అనుభవించుకొని మీలో ఆనందించుకొని అన్నదినం ప్రతి కృప తండ్రి దేవాదేజం. అలాగే ప్రతి ఒక్కరిని అధికంగా బలపరచండి, బలవంతులుగా మార్చమవుతండి. ఆనందంతో కుమ్మరించండి. సమాధాన అభిషేకంతో ప్రేమ అభిషేకంతో కుమ్మరించు, ఆరోగ్య అభిషేకంతో కుమ్మరించు దేవా. తల్లి నుండి అరకాలకు అన్ని నార్మల్ పనిచినాక చక్కని ఆరోగ్యం దీర్ఘాయుసు యేసులో ప్రతి ఒక్కరు దాన్ని అనుభవించినాక దేవా మీ సాక్షులుగా అందరం ప్రతి కృప తండ్రి అధికంగా బలపరచండి. మీ
ఆమె దేవా మీరు చేస్తున్న మేలు ఇద్దరితో చెప్పే ఆ ధైర్యం బలం అది ఇంకా కుమ్మరించండి. మీ ప్రేమ ఆత్మని ప్రవహించినాకతండి, జీవితాలందరిలో ప్రవహించినాకతండి, పరిశుద్ధి ప్రవహించినాకతండి, మెచ్చి మరొక ఆశ్చర్యకారులు ఏ సమయంలో సమృద్ధి జరనాకని మేము ప్రార్థనిస్తాం. మా రాష్ట్రం దేశం అంత ప్రజలు మేము దీవిస్తున్నామని అందరూ శాంతి సమాధి నెమ్మది అనుభవించినాక తండ్రి ఒకరొకరు ప్రేమించుకొని ఒకరొకరు గర్వించుకొని క్షమించుకొని సంతోషంగా బ్రతినట్టు మా రాష్ట్రం దేశంలో పరిశుద్ధాత్మతో నిరంతరం సహాయం దేవా దేశం అయితే దేవదూదులు పనిచేయనాకని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ రక్తంగా అభయిస్తున్నాం. ఏ సునామలో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.